ఇప్పుడు నేను హెచ్‌బీఏవన్సీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. హెచ్‌బీఏవన్సీ అంటే హిమోగ్లోబిన్ ఏ1సి. సో, ఇది రొటీన్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ టెస్ట్ కాదు. సో, డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ ఉన్నవాళ్ళలో హిమోగ్లోబిన్ ఏ1సి టెస్ట్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకు ఈ హెచ్‌బీఏవన్సీ టెస్ట్ చేయిస్తామంటే, సో, డయాబెటిక్స్ ఉన్నోళ్ళు గత 2-3 నెలల్లో వాళ్ళ డయాబెటిస్ కంట్రోల్ అనేది ఎలా ఉందనేది ఈ హెచ్‌బీఏవన్సీ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో, ఈరోజు టెస్ట్ చేసాం డయాబెటిక్స్‌కి. సో, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువుందని, తిన్న తర్వాత ఎక్కువుందని తెలుస్తుంది. సో, ఈరోజు ఎక్కువుంటే దానికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. షుగర్ అన్‌కంట్రోల్‌గా ఉండొచ్చు. మేబీ ఏమన్నా కూల్ డ్రింక్స్ తీసుకోవచ్చు, టీ తీసుకోవచ్చు, కాఫీ తీసుకోవచ్చు విత్ షుగర్. సో, ఆ టైంలో మళ్ళీ మనం షుగర్ చూసుకుంటాం. నెక్స్ట్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు సంథింగ్ ఫుడ్ ఏమైనా తీసుకొని ఇంటర్వ్యూన్ అవుతే, సో, ఇవన్నీ కారణాల మూలంగా కూడా ఒక్కొక్కసారి షుగర్ హై వాల్యూలో ఉండొచ్చు. సో, దాని గురించి మళ్ళీ మనం పేషెంట్‌ని నెక్స్ట్ డే ఫాస్టింగ్ వాల్యూస్ ఇవన్నీ కూడా చెప్తాం. సో, ఇవన్నీ ఒక ఎత్తైతే హిమోగ్లోబిన్ ఏ1సి టెస్ట్ పేషెంట్ తీసుకున్న ఫుడ్‌కిను హిమోగ్లోబిన్ ఏ1సి టెస్ట్‌కి ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు. మనం ఏ టైంలోనా చేసుకోవచ్చు హిమోగ్లోబిన్ ఏ1సి టెస్ట్. సో, హిమోగ్లోబిన్ ఏ1సి మనం ఎందుకు చేస్తున్నామంటే, ఆ ఒక్క డయాబెటిక్ వ్యక్తికి గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్ ఎంతలా ఉంది? ఎంత కంట్రోల్‌లో ఉంది? 3 నెలల నుంచి కూడా ఎక్కువుందా? మీడియంగా మెయింటైన్ అవుతుందా? లేకపోతే చాలా తక్కువ ఉంటుందనేది మనం హెచ్‌బీఏవన్సీ ద్వారా తెలుసుకోవచ్చు. సో, తెలుసుకునే ముందు హెచ్‌బీఏవన్సీ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో, ఈ బ్లడ్ టెస్ట్‌లో దట్ ఈస్ ఎ బయోమార్కర్ ఫర్ డయాబెటిస్. హిమోగ్లోబిన్ ఏ1సి నార్మల్‌గా 5.7 నుంచి తక్కువ ఉంటే దాన్ని నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. 5.7 నుంచి 6.4 ఉంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అని అంటాం. 6.4 పైన అంటే 6.5 నుంచి కూడా పేషెంట్‌కి ఖచ్చితంగా డయాబెటిస్ ఉందని మనము నిర్ధారించొచ్చు. సో, 6.5 కన్నా తక్కువ ఉండేది కట్ ఆఫ్ పాయింట్ ఫర్ నాన్ డయాబెటిక్ రేంజ్. సో, ఈ వాల్యూ ఎందుకు చూస్తామంటే నంబర్ 1 గత 3 నెలల్లో బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయని మానిటర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అతని షుగర్ వాల్యూస్ గ్రాడ్యువల్‌గా తగ్గుతూ వస్తుంటాయి. సో, ఈ తగ్గుతూ వస్తున్నప్పుడు ఎంత మేరకు తగ్గినాయనేది సపోజ్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన హిమోగ్లోబిన్ ఏ1సి ఆఫ్టర్ 3 మంత్స్ చూసుకుంటే ఫస్ట్ 7 ఉన్న వాళ్ళకి 6.4 వస్తే అతనికి డయాబెటిస్ కంట్రోల్ బాగా ఉంటున్నాడు. బాగా కంట్రోల్ ఉన్నట్టు. అంటే తన ఆహారపు అలవాట్లలో చేంజ్ చేసుకున్నా కూడా డయాబెటిస్ కంట్రోల్ అని వస్తుంది. టాబ్లెట్స్ మూలంగా అయినా కంట్రోల్ వస్తుంది. ఇన్సులిన్ మూలంగా అయినా కంట్రోల్ వస్తుంది. సో, డయాబెటిస్ కంట్రోల్ అనేది ఈ వ్యక్తి తను తీసుకునే ఆహారాన్ని బట్టి, తన యొక్క ఫిజికల్ ఎక్సర్‌సైజ్ గాని, ఫిజికల్ యాక్టివిటీ బట్టి గాని, సో, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ గాని, ఇన్సులిన్ మీద గాని ఆధారపడి ఉంటుంది. సో, ఈ హెచ్‌బీఏవన్సీ బయోమార్కర్ కింద పనిచేస్తుంది. సో, హెచ్‌బీఏవన్సీ వాల్యూస్ చాలా ఎక్కువుంటే 6.5 కన్నా ఎక్కువుంటే మనం డయాబెటిస్ అని నిర్ధారిస్తాం. సో, డయాబెటిక్స్ వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటే మనం నార్మల్ కింద అనుకోవచ్చు. వాళ్ళు ఓకే. డయాబెటిస్ కంట్రోల్ ఉందనుకోవచ్చు అంటే ఇట్ ఈస్ 7. సో, ఎప్పుడు కూడా ఇన్ అండ్ అరౌండ్ 7 ఉంచుకుంటే బెటర్ అన్నమాట. సో, వెన్ ఇట్ రీచెస్ టు 8 గాని, 9 గాని ఉంటే దే ఆర్ వెరీ హై రిస్క్. అంటే ఆ 8 గాని, 9 గాని హిమోగ్లోబిన్ ఏ1సి వాల్యూ ఉన్నోళ్ళకి శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంత రేంజ్‌లో హెచ్‌బీఏవన్సీ ఉంటే వాళ్ళకి కిడ్నీ వ్యాధులు గాని, హార్ట్ వ్యాధులు గాని, అంటే బ్రెయిన్ స్ట్రోక్ గాని, హార్ట్ స్ట్రోక్ గాని, కళ్ళకి సంబంధించిన రెటినా ప్రాబ్లమ్స్ గాని, కిడ్నీ ఫెయిల్యూర్ గాని ఇలాంటివన్నీ కూడా హిమోగ్లోబిన్ ఏ1సి వాల్యూ చూసి ముందే మనం ఇటువంటి ప్రాబ్లమ్‌లకి పేషెంట్ వెళ్ళబోతున్నాడని మనం కనుక్కోవచ్చనమాట. సో, హిమోగ్లోబిన్ ఏ1సి బట్టి పేషెంట్ కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మనము చెప్పగలుగుతాం. సో, ప్రాబ్లమ్ అరైజ్ అయ్యే ముందు మనకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి హెచ్‌బీఏవన్సీని బట్టి సో, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్ ఇవన్నీ గూడా మనము ముందే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, మాక్సిమం డయాబెటిక్స్ వాళ్ళందరూ కూడా హెచ్‌బీఏవన్సీ 7 వరకు ఉండేటట్లు చూసుకుంటే బెటర్. సో, 6.5 ఉంటే ఇంకా బాగా కంట్రోల్ ఉన్నట్టు హెచ్‌బీఏవన్సీ. సో, హెచ్‌బీఏవన్సీ ఎప్పుడు చేయించుకోవాలి అంటే డౌట్ ఎందుకొస్తుందంటే డయాబెటిస్ అని డయాగ్నోస్ చేసిన ప్రతి వాళ్ళు కూడా హిమోగ్లోబిన్ ఏ1సి ఇంటర్మిటెంట్‌గా చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ ఆకలి ఉన్నా, ఎక్కువ వాటర్ తాగుతున్నా, ఎక్కువ యూరిన్ వెళ్తున్నా, స్కిన్ పొడిబారిపోతున్నా, కంటి చూపు తేడా ఉన్నా, సో, ఇటువంటి వాళ్ళు కూడా హిమోగ్లోబిన్ ఏ1సి స్క్రీనింగ్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. థాంక్ యూ.